రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి. గాల్లో చెప్పండి దేవుడే కాపాడంటారంట. ఆ చుట్టుపక్కల పెడతారు. గాల్లో చెప్పండి దేవుడే కాపాడు, గాలి దేవుడు కాపాడు. దానికి కావాల్సిన వస్తువులు, దానికి కావాల్సిన వస్తువులు ఎన్ని జ్ఞానం కోసం లేదు. ఇప్పుడు దేవుడు నీ యొక్క శాపం ఆశీర్వాదకరంగా మార్చాలంటే ఆయన చేసింది ఏంటంటే ఏకాంత ప్రార్థన చేశాడంటే. మొత్తం ఆస్తిని, అంతస్తును, భార్యల్ని, బిడ్డల్ని డిస్టర్బెన్స్ లేకుండా రేవుదాటం చేసేట్టు. చూసారండి, నువ్వు నీ యొక్క శాపం ఆశీర్వాదంగా మారాలంటే ఎక్కువసేపు నువ్వు ఏకాంత ప్రార్థన చేయాలి. యేసుప్రభువు ఏకాంత ప్రార్థన చేశాడు. అద్భుతమైన అక్కడ రూపాంతరం చెందాడు. ఎందుకో తెలుసా, అది మనకు నేర్పించడం కోసం. ఆయన పాత్రి మనందరికీ మాదిరి అయింది. ఆయన యాజకుడు మనందరికీ పోషకుడు అయింది. ఎందుకు తెలుసా, ఆయన చేసిన ప్రతి పని చేసిన వాడు అపొస్తలుడైన పౌలు గారు. ఏకాంతిక ప్రార్థన. నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి, అంటే ఇంకొక ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో, భార్యలు ఉన్నారు. అమ్మ ఇరుకొని రమ్మన్నాడు. ఆస్తిపాత్రలు, ఒంటెలు, గుర్రాలు, పనివాళ్ళు 3 మంది ఉంటే అందరిని విన్ చేసి, నువ్వు దీని మీద వెళ్ళు, నువ్వు ఈ పనికి వెళ్ళు, నువ్వు గొర్రెల మీద, నువ్వు గుర్రాల మీద, నువ్వు ఆస్తి మీద, నువ్వు అంతస్తు మీద, నువ్వు ఈ జనం తోటి అందరినీ సెపరేట్ చేసేసి లీడర్లు పెట్టి అటెండించాడు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా, ఏకాంత ప్రార్థన. ఆ మాట చాలా క్లియర్గా రాస్తుందండి ఆ వాక్యం. ఇప్పుడు అక్కడ చేసిన ప్రార్థన అండి. 32:20 చదివారుగా, 36:20 4 గంటలు 32:20 మళ్ళీ చేస్తామండి. 32:24 చదవండి. అంతవరకు మీకు 24 యాకోబు అది అందులోనే ఒక్కడు మిగిలిపోయాడు. నీకున్న శాపాన్ని బట్టి, నీకున్న వ్యాధులు బట్టి, నీకున్న బాధలు బట్టి ఎప్పుడైనా నువ్వు ఒక్కడే ఒక గంట సేపు ప్రార్థన చేసేవాడు. చేర్చుడు ఇవాళ ఏమవుతుంది, ఇవాళ చేర్చుడు ఏమవుతుంది. ప్రభు నాకున్న శాపాన్ని ఏకాంతిగా ప్రార్థన చేశాడు యాకోబు. ఆయన ఆస్తిలకు కాదు, అభివృద్ధిలకు కాదు, విస్తారమైన సంపద, అత్యధికమైన ఆశీర్వాదం ఉంది. ఆయనకున్న ఆ పేరు మనం పట్టుకున్నట్టుడా మోసగడానికి పిలుస్తుంటే ఆ శాపాన్ని పట్టుకోలేకపోతుండే ఎంతో ఆస్తి కలిగిన ఆయన. నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది చెప్పని చెప్పేసి యాత్వాకు నెంబర్ 1 ఏంటో తెలుసా, అందరినీ పంపించాడు. నీకు వచ్చిన ఆటంకాలు, నీకు వచ్చిన టీవీ కట్టాయి, సెల్ఫోన్ నొక్కాయి, తలుపులేసుకో, ఎవరిని రానవుకో, నువ్వు ఇంట్లో లేవని చెప్పేసి ఇదే కొంచెం ఆవనేసి అదే కొంచెం ఇంట్లోకి వెళ్ళు, మోకాళ్ళ మీద ఉండు. గంటసేపు ఉండగలరా? అంత అవసరం అంటారా? నాకు శాపంతో అట్టుందంతే. అంత అవసరం అంటారా? ఇంత బిల్డప్పే. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఏకాంత ప్రార్థన కోరాడు. అది గమనించాడు. అందుకున్న విస్తారమైన పని ప్రయత్నాలు, బిజీ షెడ్యూలంతా చక్కబెట్టేసి ఒక్కడిగా మిగిలిపోయి అప్పుడు ప్రార్థన చేశాడు. ఏకాంత ప్రార్థన చేశాడు. కొంచెం ఎదరికెళ్ళేప్పటికీ అదే ఏకాంత ప్రార్థన కొంచెం ఎదిగేప్పటికీ అదే 32వ అధ్యాయంలో 26వ వాక్యం, నాకు ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఒక ఏకాంతంగా ప్రార్థన చేయను. ఆ 2వ ఏకాంతంగా ప్రార్థన చేశాడు. కొంచెం ఎదరికొచ్చి 26వ వాక్యం, ఆయన చూసారండి, పట్టుదలతో ప్రార్థన చేశాడు. అదే 32వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదవ. అది కానీ 34 పట్టుకోండి అంతే. క్వాలిటీస్ ఉన్నాయి కనుక అక్కడ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ క్వాలిటీస్ మనం కూడా అనుగ్రహిస్తే నీలో ఉన్న శాపాన్ని, నాలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా ఈ రోజు మార్చగల దేవుని మనం ఆరాధిస్తున్నాం. గుర్తుంచుకోండి. 25వ వాక్యం అది చూడండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో శారీరకంగా బాధ కలిగింది. పరీక్షలో ఒక బాధ, ఆయన చెప్పే ఎగ్జామ్లో బాధ. ఎప్పుడైతే దెబ్బ కొడతాడు. ఈ దెబ్బ కొట్టేటప్పటికి ప్రార్థన చేసుకునేప్పటికి అటుకి మించి వెళ్ళి పుట్ట మీద దొరికింది, పోలించిన బేస్ట్ మీద దొరికింది. శబ్దమైంది. చెప్పుకున్నాం. ఈలోగా ఏకాగ్రత పోయింది. ఏకాగ్రత ఆయనతో మాట్లాడుతున్న విధానం పోయింది. తిరిగి నిలబడినంత మాత్రం నువ్వు నాతో మాట్లాడుతూ నువ్వు నీ ఉమ్ము గుండెల మీద చూసుకుంటావా అంటే నాకు ఇచ్చే గౌరవం ఇదేనా, నాకు ఇచ్చే మర్యాద ఇదేనని చెప్పేసి ఆయన చాలా బాధపడిపోతాడు. ఆయన పడితే పోతాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటగా తొడగొట్టి చేసేట్టు నిప్పుగా ఉంటుందా లేకపోతే బాధ ఉండదా? ఏం మాట్లాడరా? చాలా బాధగా ఉంటుంది. అయినా నీ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు ప్రార్థించగలగాలి. అది గొప్ప క్వాలిటీ. ప్రార్థన గొప్పమనుకున్నానండి, రాకపోయినండి ఈ సుట్టుకోవులు ఎవరో చెప్పినట్టుగా మనం చెప్పకూడదు.
మనం చెప్పకూడదు. దేవుడు చెప్తుంది ఏంటంటే తొడపుట్టుని విడిచేసాడు. ఎందుకంటే నేను చెప్పే పరీక్షలో ఈ బాధలు శారీరక కలిగే బాధలు ప్రార్థన చేస్తాడా చేయడని చెప్పేసి అనారోగ్యం కనిపించాడు. అయ్యో బాబు ఎప్పుడు దాకా ప్రార్థన చేసి అయ్యో వీళ్ళు తొండ పెట్టేసింది, అయ్యో వీళ్ళు గూడు వెళ్తుందని చెప్పేసి మానేసిడా చెప్పాలి, మానేసిడా? దాన్ని లెక్క చేయకుండా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇప్పుడమ్మా అమ్మా నువ్వు ప్రార్థన రావాలనుకుంటే రాత్రి తలపూడి వచ్చేట్టు ఉందండి. రాత్రి తలపూడి వచ్చేట్టు ఉంటే రాలేదు, వచ్చినట్టు ఉందంట. తలపూడి వచ్చేట్టు ఉంది కాబట్టి మళ్ళీ ఇలా చూసినప్పుడు వాడే చెప్తాను తక్క చెప్తున్నది అర్జెంట్ రాలేదండి అన్న జీవితాలు మన రాత్రి తలపూడి వచ్చిందండి. రాత్రి బట్టలు అన్నట్టు అనిపించింది అంతే. కానీ దేవుని మాట అంగీకరించే మనసు లేదు. నీకు ఆశీర్వాదం అంటే సత్యంత వరకు శాపాలే శాపాలే శాపాలు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాలు వింటామో ఏకాంతంగా ప్రార్థన చేయండి. ఆయన మాట్లాడే వరకు పట్టుదలతో చేయండి. నువ్వు శారీరకంగా నీకు బాధ కలిగితే అది కడుపుల నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, తలనొప్పి కానీ ఏదైనా అయినా నువ్వు ప్రార్థనలోనే ఉండాలి. ఎందుకున్నారు కదా అంటే గొప్ప శాపాన్ని ఎందుకు మర్చిపోయిందే, అయినా సరే ప్రార్థనలోనే ఉండాలి. అయితే దేవుని యొక్క సన్నిధానంలో బాధల్లోనే ఉన్నాడు. కొన్ని తెలుసండి, ఆయన యథార్థంగా ప్రార్థన చేశాడండి. యథార్థంగా ప్రార్థన చేశాడు. ఎలా చేసేది తెలుసండి? నీ పేరు ఏంటి అని అడిగాడు. అడిగాడండి? అడిగాడా? ఎక్కడ అడిగాడు? 30 లక్షలు అడిగాడు కదా. అంతకుముందు నాన్న అడిగాడు. అంతకుముందు నాన్న అడిగాడు. యాకోబు నాన్న ఎవరో అడిగాడు. వచ్చి నాయన గడగ చూశాడు. ఎవడో ఎగమాసం తినాలందరూ చచ్చిపోయి ఉన్నా అన్నాడు ముసోడు. మీకు అర్థమైంది అర్థం. అవి అవ్వని చెప్పేసి తల్లిదండ్రులు ఒరే ఇలా పెద్దవాడికి వచ్చేస్తాడు, ఆశీర్వాదం దానికి వచ్చుకెళ్ళిపోతాడు, నువ్వు నాకు అంటే ఇష్టం కనుక అని చెప్పి ఇంట్లో ఉందరు అడిగా అని చెప్పేసి గబగబ ఉండేసి పుచ్చుకొని ఇచ్చేసింది. అమ్మమ్మ నాన్న అన్నలు కట్టేస్తాడేమో అన్నాడు. ఆ అన్నలు కట్టేస్తాడు కాబట్టి అని చెప్పేసి ఆ శర్మాన్ని వచ్చి మేకని చంపేసి శర్మాన్ని కట్టుకొచ్చి వీడి చేతిలో కట్టేసింది. అంటే పెద్దోడు గొల్లిలో రామాలు ఉన్నాయి, వీడికేమో రామాలు ఉండగా ఉన్నాడు అని చెప్తా వీడి దగ్గరికి వచ్చేటప్పటికి గత మాసం తిన్నాను అనేటప్పటికి అరగంట పట్టుకు చూసుకోవాలి. అయ్యి బాబు ఎంత త్వరగా పట్టుకొచ్చేసాడు, నీ పేరేంటి ఆయన అన్నాడు. ఎవడో సొంత బాబు ఏం చెప్పారు అప్పుడు? నేను యాకోబు ఉన్నానా, అమ్మ పంపేసింది వచ్చేసినట్టు ఇంకెలా ఉన్నావు. ఏం చెప్పాడు? అబద్ధపడాడు ఆడలేదా? ఏమా ఆడాడు. ఇక్కడ దేవుడు అడిగాడు నీ పేరేంటి అన్నాడు. ఎక్కడేం చెప్పాలా? అక్కడ తండ్రితో చెప్పినట్టే ఇక్కడ కూడా ఫీల్ అవుతున్నాడు కనుక, లేకపోతే మోసగాడు అంటున్నాడు కనుక ఏదో చెప్పేద్దామని చెప్పేసి ఆ ఏసేవ తమ్ముడు అని కూడా చెప్పచ్చు. కానీ యాకోబు చెప్పాడు నా పేరు మోసగాడిగా అని చెప్పాడు. దేవుని దగ్గర, డాక్టర్ గారి దగ్గర ఉన్న స్థితిని మనం ఒప్పుకోవాలి, లేకపోతే ఇంకో మంది చెట్టు చచ్చిపోతాం. దేవుడి దగ్గర, డాక్టర్ గారి దగ్గర ఉన్నది చెప్పుకోవాలి. నువ్వు ఏదో ఫీల్ అయ్యి కడుపు నొప్పి అని చెప్పేసి, ఒకవేళ ఆవేశం అని చెప్పేసి, లేకపోతే నొప్పి అని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. అక్కడ మనం తీసుకుని ఎవడో ఉన్నాడు ఎందుకంటే అమ్మా నీ రోగం ఏంటి ఎందుకంటే ఆయన చూసి అయ్యి బాబు నా రోగం దాన్ని తెలిసిపోతుందని చెప్పేసి అబ్బాయి ఏమీ లేదని తిన్నామంటే ఏదో ఏదో తలపోతున్నావు అనుకోండి. ఆడిచ్చి మనం మింగెత్తే ఇదేమో పెద్ద అయిపోతే, ఇదేమో ఎక్కువైపోతే, దీనికి దానికి మ్యాచ్ అవ్వదు, పటాలను పెట్టుకుంటాం. నిజం చెప్పాలి ఎవరి దగ్గర? డాక్టర్ గారు. అలాగే దేవుడి దగ్గర కూడా నేను చెప్పాలి. ఎందుకంటే మనం నిజం చెప్తున్నామో లేదో అని చెప్పేసి పరిశీలిస్తున్నవాడు దేవుడు. ఆ విషయం ముందు మనకి ఎక్కడైనా అబద్ధాలు, మనకి అబద్ధాలు జల మాట్లాడాలి. ఎక్కడైనా అబద్ధాలే, అబద్ధాలు జల ఎక్కడైనా అబద్ధాలే. కానీ ఒక్క దేవుని దగ్గర మాత్రం యథార్థంగా నిజమైన స్థితి చెప్పాలి. నీ పేరేంటో తిరిగండి, నీ పేరేంటి అంటే అనేక లక్షణాలు ఆ శాపాన్ని ఆశీర్వదించుకోవాలి. నిజం చెప్పాడు కనుక, యథార్థంగా ప్రార్థించాడు కనుక, పట్టుదలతో దేవుడు మాట్లాడే వరకు ఉన్నాడు కనుక, ఏకాంత ప్రార్థన చేశాడు కనుక, శరీరం సహకరించకపోయినా ప్రార్థనలో ఉన్నాడు కనుక. అంతేకాకుండా ఇంకో లక్షణం ఎక్కడ రాశాడంటే హోషేయ గ్రంథంలో రాశాడండి ఈ యాకోబు గారి యొక్క లక్షణం. ఒకసారి చూడండి, హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని చదివితే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వాక్యం. అంటే ఇక్కడ జరిగిన విషయాన్ని అక్కడ ప్రవక్త ద్వారా రాయించాడు దేవుడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వాక్యం. అతడు దోతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలాడు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడండి. శాపం వృద్ధి పోతాయండి. ఎన్ని లక్షణాలు ఉంటే
దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన శాపమును ఆశీర్వకంగా మార్చబోతున్నాడు. నీకు నాకు ఆల్రెడీ తన భక్తులకు మార్చాడు. దాంట్లో ఒకటి ఏకాంతంగా ప్రార్థన చేశాడు, రెండోది పట్టుదలతో ప్రార్థన చేశాడు, మూడోది శారీరకంగా బలహీనతున్నా సరే భయపడకుండా, ఆ బాధకు వ్యాధికి భయపడకుండా ప్రార్థన చేశాడు, నాలుగోది నిజంగా ప్రార్థన చేశాడు. నీ పేరు ఏంటంటే చక్కగా తన కుటుంబంతో స్వయాన్ని జన్మించిన తండ్రితో అబద్ధవాణి అయినా దేవుడితో అబద్ధం అనకుండా నిజంగా ఆయన యథార్థంగా ప్రార్థన చేశాడు. ఇంకోటి ఏంటంటే ఏడుస్తూ, అయ్యా నేను లోకంలోకి వెళ్తే, ఊళ్ళోకి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, చుట్టాలకు వెళ్తే ఒరే మనంతో పుట్టినోడా లేకపోతే మాసకలను పిలుస్తున్నారు, చచ్చిపోలేకపోతున్నాను, చచ్చిపోవాలనుకుంటున్నాను ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఇన్ని ప్రార్థన వలన, ఎంత గొప్ప ప్రార్థన వలన, ఎంత గొప్ప నిష్ట వలన ఏం జరిగిందంటే 32వ అధ్యాయం ఆదికాండం 28వ వాక్యం 32వ అధ్యాయం అదే దేవుడితోనే కాదండి, దేవుడితో పోరాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదించగాని చెప్పేసి పట్టుదలతో పోరాడాడు. ఓ డబ్బొట్టాడు దేవుడు, ఓ ముట్టుగా వేసాడు, ఓ జబ్బులు చేశాడు, ఓ తొట్టమూడి విసేసాడు. అయినా సరే ఆ బాధ్యుడైనా సరే ప్రభు వాళ్ళను ఆశీర్వదించగలిగా. అలాగే మనుషులు ఎన్నో హీనంగా చాలా ఆయన ఇబ్బంది పెట్టే పరంగా మనుషులు మాట్లాడారు. అయినా సరే దేవుడితోటి మనుషులతోటి పోరాడి గెలిచాడు కనుక అది ఎప్పుడైతే ఈ లక్షణాలతో ఉన్నాడో మనుషులతో కలవాలి. ఆసుపత్రి విషయంలో, కోర్టుల విషయంలో, కేసుల విషయంలో, ఫంక్షన్ల విషయంలో, పబ్బాల విషయంలో, ఆదివారం వల్ల ముద్దినట్లు బొట్లెట్ నరికేసినట్టు చెప్పాలి. నువ్వు కూడా నా ప్రార్థన అయిపోయి చెప్తాను తింటాం. అది మనుషులతో పోరాడుతుంది. ఎక్కడికే మొదలైన ఎక్కడికే కుదరదు. ఇవన్నీ దేవుడు కనిపిస్తాడు. ఇవాళ నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకు నేను లేకుండా చేసిన వాడు దేవుడు. ఆయన ఆకర్షించాలంటే ఆయన పెట్టి పరీక్షలో ఆయన వాక్యంలో అనుసరిస్తూ కొనసాగుతూ ఉన్నప్పుడు కష్టమైన శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ ఇష్టానుసారంగా వెళ్తే నీకున్న ఆశీర్వాదాన్ని శాపంగా మారుస్తాడు. ఇది భగవంతుని యొక్క లక్షణం. నీ ఇష్టం నా ఇష్టం కాదండి, ఇది భగవంతుని యొక్క లక్షణం రాయబడింది. ఈ విషయాలు గుర్తించిన ఈ మోసగాడు, ఈ విషయాలు గుర్తించిన అన్నింటితో ప్రార్థన చేశాడు. శాపంగా ఉన్న మోసగాడు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అంతేకాకుండా ఈ ఇజ్రాయేలు యొక్క పేరు దేవుని ముందెట్టేసుకున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడు? ఎవరు యాకోబు దేవుని మీద ఆనుకును? ఎవరు యాకోబు దేవుని మీద ఆనుకుంటారో వారు మనశ్శాంతి గలవారై ఉంటారు. దేవుని యొక్క వాగ్దానం. ఎందుకంటే ఆ యాకోబులో ఉన్న ఈ గొప్ప క్వాలిటీస్ని బట్టి శాపంలో ఉన్న తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. అంతేకాకుండా తన దేవుని పేరు ముందు తెచ్చుకోవడం ఈ పేరు చూడండి. దేవుని సన్నిధానంలో ఏ విధంగా మీరు ప్రార్థనా జీవితం, భక్తి జీవితం కలిగి ఉండండి. మీకున్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోండి. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 27వ వచనం చెప్తే ఈయన గురించి ఇంకొక మాట రాసింది. నీ గురించి నా గురించి కూడా అంత ప్రేమిస్తున్న దేవుడు నీకున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు బట్టి ఏదో పెద్దగా పోతాడంలో చూసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దయచేసి పోగొట్టుకోకండి. మీ అందరూ మీరుగా సమకూర్చుకున్న సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకోకండి. జ్ఞానంతో ప్రశాంతంగా ఉండవలసి నీవు ఎందుకు లేవు? దేవుడు నీకేసిన బట్టి కొండా దేవుడి సంధానంలో ఎందుకు లేవు ఆలోచించాను అని చెప్పి దేవుడు చెప్తున్నమాట. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 23వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అంతకుముందు వంకర ఏంటి? తొడగుడి వలసిపోయింది, సరిగ్గా నడలేదు. పేరు చెప్తే ఎవరే బాబా నీ పేరు ఏంటంటే నాన్న యాకోబులు అంట మనిషి యేసోబనవర్త వాడాడు. ఇలాగా మోసపూరితమైన ఈయన బతుకు దేవునిలో ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారంగా ఉన్నాడో శాపంలో ఉన్న ఈయన పరిపూర్ణంగా మార్చబడ్డాడు. ఏ వంకరయు లేదు. చదువు. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అది సరే పరిపూర్ణుడిగా ఉన్నాడు కనుక
దేవుడు నిత్యము తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే ఎక్కడ దేవుని ఆశీర్వాదం కనపడింది. మోసగాడిగా పట్టుకున్న వాడిగా ఈ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చలేదా? మరి ఎందుకు మార్చట్లేదు? ఈ లక్షణాలు నీలో లేవు కనుక దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి ఖచ్చితంగా 100కి 200% ఈ వాక్యాన్ని మీరు నమ్మండి. శాపంగా ఉన్న మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవునికి మహిమ, ఘనత, ప్రభావం.